నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాపిరేవుల గ్రామంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయసూర్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షురాలుగా గౌరు చెత్తారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజ్ మరియు జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో ఉంటూ జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్న నూతన కార్యవర్గాన్ని మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి శాల్వాలతో సత్కరించారు. నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నూతన కార్యవర్గం చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడేటువంటి కార్యకర్తలకు, నాయకులు మనసుందరం. మా చరిత్రమ్మ గారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చూస్తూ ఉన్నారు ఏ పార్టీ చరిత్ర ఏ విధంగా ఉంది, ఏ పార్టీ ఏ విధంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలు మనకు పట్టాభిషేకం చేసి పట్టం కట్టబెట్టారో వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇటు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి ఏ మాట అయితే ఇచ్చామో ఇచ్చిన మాట కోసం ప్రజలకు తప్పించిపోతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనమందరం కూడా కలిసి ఈ యొక్క జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి. జిల్లాలో అభివృద్ధి బాటతో పాటు కార్యకర్తలకు జరుగుతున్నటువంటి సమస్యలు, కార్యకర్తలకు జరుగుతున్నటువంటి సంబంధం చేసేటువంటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను జిల్లా అధ్యక్షులను కూడా కోరుకుంటా ఉన్నాను. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని నిలబడిన కార్యకర్తకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల అంటేనే పౌరుషాల గడ్డ, రాజకీయ చైతన్యానికి అడ్డ. అటువంటి నంద్యాలలో ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి వారి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా తప్పకుండా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను
సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా ఈ పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మేము ఈ పార్టీని విడవబోమని, పార్టీని అంటిపెట్టుకొని ఉంచిన కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తా ఉన్నా. మీ అందరి సహకారంతోనే, మీ అందరి కృషితోనే ఈ రోజు మన పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మన అమ్మాయి సిన్సియారిటీ ఆమె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ అండ్ డీసెంట్ లేడీ. కాబట్టి ఈరోజు గురుతరమైన బాధ్యతలు మన ఫిరోజ్ గారు కానీ మీ కార్యవర్గంలో ఉందమ్మా. కార్యవర్గం మీరు ఏమైనా నడిపిస్తారో మీ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంతో సేవ చేశాడు. కార్యకర్తనే బలమైన పార్టీకి. కార్యకర్త లేదు, తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి ఎన్నట్టు ఉండేది తెలుగుదేశం పార్టీ. మహానుభావుడు స్థాపించాడు ఎన్టీ రామారావు గారి పార్టీని. కాబట్టి నీకు వెన్నెముకలు అంటే కార్యకర్తలే ఈ మధ్య కాదు మనకు వెన్నెముక. కాబట్టి మనం ఈ పార్టీకి అభివృద్ధి సంక్షేమంలో మనం ముందు ఉంది. మీకు ఏదున్నా ఏది ఇచ్చినా మేము రుణం తీసుకోలేము. మీ వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాం. మేము కానీ మా పార్టీ కానీ మా అధికారం కానీ వచ్చిందంటే జీవన్ వచ్చింది కార్యక్రమం వల్ల. మీరు ఈ పార్టీకి వెళ్ళినట్టు ఉన్నారు. కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకొని ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమం పాల్గొంటున్నాం. ఎప్పుడు వచ్చినా కానీ 24 గంటల ఆయన నేర్పిస్తే ప్రజల దర్బారా కూర్చుంటాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.